ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి కావడంతో గతం కంటే కాస్త వాడివేడిగానే సమావేశాలు జరిగేట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చించాలని యోచిస్తోంది. బీఆర్ఎస్ సైతం తమకు పీపీటీ ప్రెజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 29న అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరగడానికి నిర్ణయం తీసుకుంది. గెజిట్ రిలీజ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే ప్రధానంగా తెలంగాణలో నీళ్లు నిజాలు అనే ఒక అంశంపైనే అసెంబ్లీ సమావేశాలు చాలా వేడివాడిగా కొనసాగే అవకాశం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పైన ఏదైతే ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కనీసం తట్టడి మట్టి తీయలేదు, అలా పనుల్ని పక్కకు పెట్టారు అని ఏదైనా ప్రధాన ఆరోపణలు చేశారో. అంతేకాకుండా గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2023లో ఏదైతే డిపిఆర్ కేంద్రానికి పంపామో ఆ డిపిఆర్ని తిరిగి కేంద్రం వెనక్కి పంపినా కూడా ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ఎలాంటి స్పందన లేకపోవడం, కేంద్రం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడం అనేది మరో అంశం. 90 టీఎంసీల నీళ్ళు అవసరం ఉన్న నేపథ్యంలో 45 టీఎంసీల నీళ్లు మాత్రమే చాలు అంటూ ఒక లేఖ రాశారు అంటూ, మరోవైపు అక్కడ పక్క రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తలొగ్గి మాత్రమే తను అడ్డుకుంటున్నాడు, కనీసం తనని ధిక్కరించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తలేదు అంటూ ఏదైతే ఈ ప్రధాన 3-4 ఆరోపణలు మాజీ సీఎం కేసీఆర్ చేశారో దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. ఈ నీళ్లు నిజాలు అనే అంశంపైన ఖచ్చితంగా అసెంబ్లీకి చూసుకుందామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత
మాజీ సీఎం కేసీఆర్కు సవాలు విసిరిన పరిస్థితి. కానీ ఈ అంశాలను చూసుకున్నట్లయితే ఈ నెల 29న ఏదైతే అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నాయో ప్రధానంగా ఈ అసెంబ్లీలో నీళ్లు నిజాలు అనే అంశంపైన చర్చ జరగాలి. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన, కేసీఆర్ చేసిన ఏదైతే ఆరోపణలు లేవనెత్తిన అంశాలపైనే నిజాలు తెలియాలి తెలంగాణ సమాజానికి అంటూ ముఖ్యమంత్రి తన క్యాబినెట్ మంత్రులతోటి దీనిపైన ప్రధానంగా చర్చించిన పరిస్థితి. అసెంబ్లీలో ఏదైతే కేసీఆర్ చేసిన ఆరోపణలపైన, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన, వీటిపైన ఖచ్చితంగా నిజాలు తేలాలి అని చెప్పి నీళ్లు నిజాలు అనే ఒక అంశం పెట్టుకొని దీని మీదనే అసెంబ్లీలో చర్చిద్దాం రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్న పరిస్థితి. ఈ అన్ని పరిస్థితులను చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈ నీళ్లు నిజాలు అనే అంశంపైనే పాలమూరు రంగారెడ్డి ఈ ఎత్తిపోతుల ప్రాజెక్టుపైనే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా దాని చుట్టే తిరిగే అవకాశం ఉంది. దానిపైనే వాడివేడి చర్చ కొనసాగే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఈ కేసీఆర్ చేసిన ఆరోపణలపైన ఏదైతే 90 టీఎంసీల నీళ్లు అవసరం ఉన్న దగ్గర 45 టీఎంసీల నీళ్లు చాలు అంటూ కేంద్రానికి లేఖ రాశారు అని ఏదైతే ప్రధాన ఆరోపణ ఉన్నదో దానిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి. రావాల్సిందే ఈ నిజాలను తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా చెప్పాల్సిందే. భవన పార్టీ కార్యాలయాలలో చెప్పడం కాదు, ఖచ్చితంగా దీనిపైన చర్చిద్దాము, అసెంబ్లీకి అసెంబ్లీలో చూసుకుందాము అంటూ దీనిపైన సవాలు విసిరిన నేపథ్యంలో చాలా వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే ఉన్నది శ్రీలత.